హలో! గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నవీన. చాలా రోజుల తర్వాత ఐ యామ్ డూయింగ్ లైక్ ఎ ఫుల్ డే వ్లాగ్ అన్నమాట. సో, టుడే ఈస్ ఎ సండే అండ్ ఈరోజు మీకు నేను సండే తెల్లారి నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తానో మొత్తం చూపిస్తా. ఐ యామ్ గోనా షో యూ గైస్ మై ఫుల్ సండే రొటీన్. సో, స్టే ట్యూన్డ్ ఫర్ ఇట్. నేను లేవందే అంటే నిద్ర లేసిందే చాలా లేట్‌గా అరౌండ్ 10:30 ఏమో లేసా నేను. అండ్ లేసిన వెంటనే ఇంకేం చేస్తాం ఎళ్లి ఫోను చూడడం, అలాంటి పనులే చేస్తా గదా! నేను గూడా లేసి తలస్నానం చేసున్నా నిన్న నైట్. అది చూసి ఎండిందా లేదా అంటే ఆరబెట్టుకున్నానా లేదా అని చెప్పి చూసా. మమ్మీ గూడా అసలు అరుస్తూ ఉంది. నైట్‌లో తలస్నానం చేస్తే మమ్మీకి పిచ్చి కోపమొస్తది. అండ్ ఎనీవే అక్కడ చూడేసి వెంటనే నేను పూలని నీట్‌గా అరేంజ్ చేసుకున్నాను. తుషి గ్రాడ్యుయేషన్ రోజు పూలు కొనుక్కున్నాం గదా! అదే పూలని నీట్‌గా ట్రిమ్ చేసి నాకు క్యూట్ ఫ్లవర్ పాట్స్‌లో పెట్టుకున్నా. 2 ఉన్నాయి నాకు. ఒకటి చాలా చిన్నగుంటది. అది కూడా నేను థ్రిఫ్ట్స్ చేశా అనమాట. థ్రిఫ్ట్ స్టోర్స్ ఉంటాయి ఇక్కడ యూకేలో. అది సంథింగ్ అరౌండ్ 2 పౌండ్స్ ఏమో కొన్నాను. అది చిన్నది. బట్ ఆ పెద్దది ఐకియాలో కొనింది మా మమ్మీ. అది కూడా చాలా బావుంటది ఎక్కువ పూలున్నప్పుడు. అండ్ ఇక్కడ ఇంకా ఈ బొకేలో పూలు పడేయకుండా వాటిని నీట్‌గా ఇలా ఫ్లవర్ వేజెస్‌లో పెట్టుకుంటే చాలా బావుంటుందని చేసి, నేను తెల్లారి లేసి చేసిన పనది. రూమ్ సర్దుకోవడం, ఇంకా పూలన్నిటిని సర్దడం దట్ వాస్ మై ఫస్ట్ వర్క్. దాని తర్వాత అరౌండ్ 11:00 ఏమో ఎళ్లి ఆయిల్ పుల్లింగ్ చేద్దామని చెప్పి అది చేస్తున్నాను. అయితే కోకోనట్ ఆయిల్‌తో చేస్తా. అసలు ఇది రోజు చేసేదాన్ని నేను. బట్ నాకు ఈ మధ్య అస్సలు టైం ఉండట్లేదు. రోజు తెల్లారి లేట్‌గా లేస్తా నేను ఆఫీస్‌కెళ్ళడానికి కూడా. ఐ నీడ్ టు చేంజ్ ఇట్. అది త్వరలో చేంజ్ అవుతది. బట్ ఇప్పటికైతే సండే ఇంకా టైం ఉంది, ఖాళీ ఉన్నా అని చెప్పి ఆయిల్ పుల్లింగ్ అయితే చేయడానికొచ్చాను. ఇక్కడొచ్చి నేను 2 టేబుల్ స్పూన్స్ అలా తీసుకొని అరౌండ్ 10-15 మినిట్స్ ఐ మేక్ ష్యూర్ ఐ కీప్ ఇట్ అనమాట. ఆఫీస్ అప్పుడు పనుంటుంది కాబట్టి 10-15 మినిట్స్ అంటే చాలా కష్టం. బట్ ఇప్పుడైతే ఏముంది నాకిప్పుడేం పనేం లేదు పెద్దగా ఇంట్లో ఖాళీయే కాబట్టి ఐ టేక్ మై టైమ్ ఇంక ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఏదో ఒకటి చూసుకుంటూ, పాట వింటూ అలా గడిపేస్తా. అండ్ దాని తర్వాతెళ్లి నార్మల్ మనకు తెలిసిందే కదా! బ్రష్ గిష్ అన్నీ చేసుకోవడం. అది కూడా మీకు చూపిద్దామని రూమ్‌లోకొచ్చా. తుషి కూడా పనుకోనున్నాడు. అసలు నిన్న నైట్ అందరికీ చాలా లేట్ అయిపోయింది. అందుకని పనుకునేసరికి సో, తెల్లారి అందరం లేట్‌గా లేస్తున్నాము. నేను కూడా లేట్‌గా లేసా. తుషి కూడా చాలా లేట్‌గా లేసాడు. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏం లేదు. మమ్మీ చేస్తుందేమో. మమ్మీ కూడా పనుకోంది. అందరం పనుకున్నారు ఇంట్లో. సరే ఇంకా టైం ఉంది కదా! అని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది ముందు వీడియోకి ముందు పోస్ట్ చేసిన వీడియోకి ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అసలు వాయిస్ ఓవర్ ఇయడం కూడా పెద్ద తలకాయ నొప్పి. అసలు అంత ఈజీ కానే కాదు. కూర్చోవాలి, ఎలా చేయాలని చూడాలి, ఏమేం చేయాలని చూసుకోవాలి, ఏమేం మాట్లాడాలని కూడా చూసుకోవాలి కొన్ని సార్లు. పైగా షార్ట్ వీడియోస్‌కి చేయడం కూడా అసలు చాలా తలకాయ నొప్పి ఉంటది. అండ్ ఏం చేస్తాం ఇంకా అందుకే నేను ఇంక ఇట్లాంటి టైప్ వీడియోస్ ఆపేసి నార్మల్‌గా మాట్లాడే టైప్ ఆఫ్ వీడియోసే చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా చెప్పండి. మీకు ఎలాంటివి నచ్చుతదో, ఇలా వాయిస్ ఓవర్ ఉండేది నచ్చుతదా? లేకపోతే డైరెక్ట్‌గా మాట్లాడేది నచ్చుతదా అని మాత్రం చెప్పండి. అండ్ నేను చూస్తాను. ఓకేనా? అన్నీ చూస్తా నేను. అండ్ ఇంకా ఇల్లంతా హూవర్ చేసుకుంటున్నా. ఎందుకంటే మమ్మీ ఆల్రెడీ చెత్త దోసేసింది. పైన హూవర్ పెట్టమనింది. సో, ఇలాంటి చిన్న పనులన్నీ నేను ఇంట్లో చేస్తూ ఉంటా. రోజు చేయను. ఏదో వీకెండ్స్‌లో ఒక్కరోజు చేస్తానంతే. దాన్ని కూడా వీడియో తీసి పెడితే అందరూ నేనే చేస్తా అనుకుంటారు. బట్ నాట్ అట్ ఆల్ గైస్. నేను అసలు ఇంట్లో ఏ పని చేయను. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తా అంతే. అండ్ ఇక్కడైతే నీట్‌గా జడేసుకున్నా. ఎందుకంటే జుట్టు పైకి పెట్టడం వల్ల అది ఆరటం లేదని చెప్పి లూజ్‌గా ఇలా సైడ్ హెయిర్ ఏసుకున్నా. ఇది కూడా చాలా క్యూట్‌గుంది. అండ్ దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి అంటే ఇప్పటికే టైం 12 అట్లా అయిపోతుంది. సో, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ 2 కలిపి బ్రంచ్. సో, ఇక్కడ తుషి ఎళ్లి బర్గర్ కింగ్ నుంచి బర్గర్ ఇంకా చిల్లీ చీజ్ బైట్స్ తీసుకొచ్చాడు. చిల్లీ చీజ్ బైట్స్ అంటే నాకు చానా ఇష్టము. మమ్మీకి కూడా. సో, అవి తిన్నాము. దాని తర్వాత ఒక వాటర్ మిలన్ ఉన్నింది ఇంట్లో. పుచ్చకాయ అంటే నాకు పిచ్చి ఇష్టము. అందుకే ఒక పుచ్చకాయని హాఫ్‌గా కోసి వాటిని నీట్‌గా ఎలానో ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చిన్న పీసెస్‌గా కట్ చేశారు తుషి. అండ్ అది మేము నీట్‌గా తింటున్నాము. ఇది మాకు లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ అప్పుడే టైం అరౌండ్ 1 ఏమో అవుతుంది. సో, అందుకే అందరూ ఇంట్లో ఎవ్వరు ఏం తినలేదు. సో, ఫస్ట్ ఇదే తింటున్నాము. సో, బర్గర్ కొంచెం తిన్నాము. అలాగే చిల్లీ చీజ్ బైట్స్ కొంచెం తిన్నాము. వాటర్ మిలన్ తిన్నాము. అండ్ ఇవన్నీ సరిపోలేదు. మళ్ళా బయటికెళ్దామని అడిగితే మా డ్యాడీ అంతా రెడీ అయ్యి మేమింకా బయటికెళ్తున్నాము. సరే బయటికెళ్తున్నాం గదా! అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకునే ఓపిక కూడా లేదు. అందుకే చెప్పులేసుకొని బయట చాలా ఎండగుందసలు. 25, 26 డిగ్రీస్ ఉంది. అందుకే ఇంకా చెప్పులేసుకొని జస్ట్ ఒక
చిన్న బ్యాగేసుకున్నా, ఫోను పెట్టుకోవడానికి అంతే. ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇలాగే నైట్ డ్రెస్‌తోనే. అసలు మా మమ్మీ "ఎందుకొస్తావు ఇట్లా నైట్ డ్రెస్‌లో" అంటే పక్కనే ఉంటది మాకు ఇంటి నుంచి ఒక 5, 10 మినిట్స్ వాక్ అంతే. ఇంక మళ్ళా రెడీ అయ్యే ఓపిక లేక జస్ట్ ఇదే యేసుకొని అయితే వచ్చేసాము. అండ్ అలాగే మా మాల్‌లో ఒక కొత్త షాప్ పెట్టారు. అక్కడ పిజ్జా పెడతారు. అసలు ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది ఆ పిజ్జా. ఇది వెజిటేరియన్ పిజ్జా అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే తుషి కొంచెం తారో బోబా తీసుకున్నాడు. దాంతో పాటు ఐస్ క్రీమ్ గూడా తీసుకున్నాము. ఇక్కడొచ్చేసి మాల్టీజర్స్ ఐస్ క్రీమ్ ఉంటది గదా! అది తీసుకున్నా. అండ్ అలాగే మిల్కీ బార్ ఐస్ క్రీమ్ అని కొత్తది లాంచ్ చేశారు మెక్డీ వాళ్ళు. అది కూడా చాలా అంటే చాలా బావుంటది. సో, 2 ఐస్ క్రీములు తీసుకొని, ఇంకా అలాగే ఇక్కడ పిజ్జా గూడా తీసుకొని తినేసాము. అండ్ ఇదే మాకు లంచ్, బ్రంచ్ అన్నీ. అండ్ ఇలా బయటికొచ్చి తినడం ఈస్ లైక్ మై ఫేవరెట్. బట్ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చదు. తుషికి కూడా బయట తినడం నచ్చదు. నేను కూడా రోజు బయటే తింటాను. అసలు రోజుకి అట్‌లీస్ట్ ఒక్కసారైనా బయట తింటా. సో, ఇంట్లో చేసే ఫుడ్ కూడా నాకు చాలా నచ్చుతది. బట్ ఎనీవే ఈరోజైతే ఏం చేయలేదు కాబట్టి బయటికొచ్చి నీట్‌గా పిజ్జా తినేసేసరికి ఫుల్ అయిపోయింది అందరి పొట్టలు. అండ్ దాని తర్వాత ఐస్ క్రీమ్ కొంచెం డెజర్ట్ లాగా తిన్నాము. అండ్ నాకు మెక్‌డీ ఐస్ క్రీమ్ అసలు చాలా నచ్చుతది. చాలా అంటే చాలా నచ్చుతది. కొంతమందికి అస్సలు నచ్చదు. బట్ నాకైతే చాలా అంటే చాలా చాలా నచ్చుతది. నాకు పెద్ద పెద్ద ఐస్ క్రీమ్స్ కూడా నచ్చుతాయి. బట్ మెక్‌డీ హాస్ లైక్ ఎ స్పెషల్ ప్లేస్ అనమాట. అది నాకెందుకో అది చాలా నచ్చుతది. మీకు నచ్చుతదా మెక్‌డీ ఐస్ క్రీమ్? అండ్ నచ్చితే ఏది నచ్చుతది మీకు? దాంట్లో ఏది మీ ఫేవరెట్ కూడా చెప్పండి. అండ్ అలాగే ఇక్కడ కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటూ, ఇంకా బబుల్ టీ అవన్నీ తాగుతూ ఇంట్లో ఉండేవన్నీ మాట్లాడుకుంటూ ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ అలాగే కొంతసేపు షాపింగ్ గూడా చేసాం. అవి ఇవి కొన్నాము. బట్టల షాప్‌లోకెళ్ళి తిరిగాము. అక్కడైతే వీడియో తీయలేదు కానీ చాలా బట్టల షాప్‌కెళ్ళి తిరిగాము. ఏమన్నా మంచియి కొనుక్కుందాం అని చెప్పి. మేమింకా ప్రాబబ్లీ కొన్ని రోజుల్లో ఒక ట్రిప్‌కెళ్ళొచ్చు. బట్ దానికే ప్లాన్ అంతా ఏం లేదు. ఏమన్నా మంచి క్లోత్స్ ఉన్నాయా ఆఫర్స్‌లో అని చూసుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే బయట మాకిలా ఒక షాప్ ఉంటది. ఇక్కడ కూరగాయలు, ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. అక్కడ కొంతసేపు షాపింగ్ చేసాము. కొన్ని కూరగాయలు తీసుకున్నాము. కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము. అండ్ అవన్నీ తీసుకొని ఇంటికొచ్చేసరికి ఇక్కడ మొనోపోలీ కూడా కొన్నామనమాట. ఇది మాకెంత చీప్‌గా దొరికిందంటే £5కి ఏమో దొరికింది. విచ్ వాస్ సో కూల్. కొత్తది అస్సలు యూజ్ చేయలేదంట. నాకైతే మొనోపోలీ అంటే పిచ్చి. ఐ యాక్చువల్లీ లవ్ మొనోపోలీ సో మచ్. అండ్ నేను, తుషి అయితే బాగా ఇన్వాల్వ్ అయిపోతాం దాంట్లో. సో, నేను, తుషి ఇక్కడైతే అది ఆడుతూ ఉన్నాము. అండ్ అది ఆడిన వెంటనే ఎళ్లి పనుకున్నా. పనుకొని ఒక 2, 3 అవర్స్ న్యాపేసా. నేను హ్యాపీగా ఓన్లీ సండేసే నేను న్యాపేస్తా గైస్. సాటర్‌డే గూడా ఎయను. సండేస్ అంటే నాకసలు ఇంక నిద్రపోవాలనిపిస్తది ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి. అండ్ ఇంకేం చేస్తాం, ఇంక నిద్ర లేసి, జడిప్పి, దువ్వుకోవాలి కదా! తెల్లారి నుంచి నేనసలు నా జుట్టులో దువ్వాను పెట్టలేదు. అండ్ ఇక్కడైతే నీట్‌గా దువ్వానుతో జుట్టంతా దువ్వి అసలెంత హెయిర్ లాస్ అవుతుందంటే నాకంత హెయిర్ లాస్ అవుతుంది. ఉండే జుట్టంతా రాలిపోతదేమో అనిపిస్తది నాకు. అసలు సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ అది స్టార్ట్ అయిపోయింది. నేను కేర్ తీసుకోవడం ఒక 2, 3 మంత్స్ నుంచి ఆపేసాను ఆ జుట్టుకి. అంటే పెద్దగా ఏం చేయను, నూనె పెడతానంతే. సో, అది చాలా అంటే చాలా పాపం బాధపడి విచ్చలవిడిగా రాలిపోతుంది. దాన్ని కూడా ఆపాలి. మేబీ నేనొక సీరీస్ కూడా స్టార్ట్ చేస్తా. మీకు కావాలంటే చూడండి. అండ్ యాహ్! అది నా జుట్టు గురించి. మీకేమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి. అది వాడు, ఇది వాడు, ఎర్రగడ్డలు, ఈ ఆలివ్ ఆయిల్ ఇవన్నీ కాకుండా వేరేవేమైనా ఉంటే కూడా చెప్పండి. నేను ఖచ్చితంగా యూజ్ చేస్తాను. అండ్ అలాగే నేను రీసెంట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళా గదా! యాక్నీ గురించి. సో, అప్పుడు డాక్టర్ కొన్ని ప్రిస్క్రైబ్ చేశారనమాట మెడిసిన్స్. అవైతే ఈరోజు కలెక్ట్ చేసుకొచ్చుకున్నా ఎలానో బయటికెళ్ళామని చెప్పేసి. ఫస్ట్ అయితే కొన్ని కాటన్ ప్యాడ్స్ తెచ్చుకున్నా. ఆబ్వియస్‌లీ యూజ్ అవుతాయి గదా! అంటే హెయిర్‌కేమైనా పెట్టుకోవడానికైనా, ఫేస్‌కేమైనా పెట్టుకోవడానికైనా అని చెప్పి కొన్ని కాటన్ ప్యాడ్స్ తీసుకొచ్చా. అలాగే పింపుల్ ప్యాచెస్ అండ్ ఇదే డాక్టర్ నాకు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్. దిస్ ఈస్ కాల్డ్ డువాక్. నేను దీని గురించి ఆల్రెడీ ఆన్‌లైన్‌లో కూడా చదివా. అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో టోల్డ్ మీ ఇట్స్ లైక్ బేసిక్ లెవెల్ మెడికేషన్ అండ్ ఇట్ షుడ్ వర్క్ ఫర్ యాక్నే అండ్ ఆల్ దాట్ స్టఫ్ అని. సో, చూద్దాం ఎంత మాత్రం పనిచేస్తుందో. డైలీ వన్స్ అయితే అప్లై చేసుకోవాలంట ఈ డ్యూరాక్ ఏదో ఒకటి. మీరు దీన్ని గాని ఇంతకుముందు యూజ్ చేసి ఉంటే చెప్పండి నాకు. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు యూజ్ చేయలేదు. ఐయామ్ యూజింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఐ హోప్ ఇట్ వర్క్స్. సో, లెట్స్ సీ. నేను యాక్చువల్లీ ఒక సీరీస్ కూడా చేద్దాం అనుకున్నా. 30 డేస్ ఆఫ్ మై స్కిన్ కేర్ రొటీన్ ఎలా చేంజ్ అవుతుందని చెప్పి. సో, సారీ. సో, స్టే ట్యూన్డ్ గైస్. అది కూడా చూద్దాం. ఇప్పుడైతే ఇంకా నైట్ అయిపోయిన టైం అరౌండ్ 8 ఎంతో అవుతుంది. సో, అందరికీ ఇంట్లో అందరూ ఫుల్ ఉంది. అందరూ ఏం తినమంటుంటే జస్ట్ లైట్‌గా పిట్టా బ్రెడ్ ఉంటుంది గదా! దాన్నైతే కొంచెం టోస్ట్ చేసి అలాగే గోంగూర పప్పుంది. అది కూడా దాన్ని జస్ట్ కలిపిద్దాం అనుకుంటూ ఉన్నా నేను. సో, ఫస్ట్ అయితే కొన్ని ఎర్రగడ్డలు కోసుకున్నా. ఎందుకంటే పిట్టా బ్రెడ్ అండ్ గోంగూర పప్పులోకి ఇలా ఆనియన్స్ ఉంటే బావుంటాయని చెప్పి చిన్న చిన్న స్లైసెస్‌గా వాటిని స్లైస్ అప్ చేస్తున్నాను. ప్రతి దానికి అంటే ఆనియన్స్ ఉంటే దాని టేస్ట్ ఎంత
పెరిగిపోతది కదా! లిటరల్లీ అసలు ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. ఆనియన్స్ అలాగే పిట్టా బ్రెడ్‌ని నీట్‌గా టోస్ట్ చేసి, వాటిని ఇలా పీసెస్‌గా కట్ చేస్తున్నాను. అంటే తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. మమ్మీ వాళ్ళైతే అలానే తింటారు. బట్ ఐ యామ్ లైక్ సూపర్ పాష్. అందుకే నేను నీట్‌గా దాన్ని ఒక స్టైల్‌లో కట్ చేసి 3 పీసెస్‌గా చేశాను. అండ్ అలాగే మమ్మీ వాళ్ళు డ్రింక్ కోసం మజ్జిగ తాగుదామని చెప్పాను. నేను యాక్చువల్లీ ఎల్డర్ ఫ్లవర్‌తో జ్యూస్ చేద్దాం అనుకున్నా. కానీ వాళ్ళు మజ్జిగ తాగుతా అన్నారు. అందుకని చెప్పి నేను నీట్‌గా మజ్జిగ చేస్తున్నా. యాక్చువల్లీ ఆ పెరుగు డబ్బాలో పెరుగు అయిపోయి లాస్ట్‌లో కొంచెం ఉంది. అందుకే దాన్ని సెపరేట్‌గా తీయడం ఎందుకని చెప్పేసి వాటరే ఆ డబ్బాలో వేసి దాన్నే నీట్‌గా షేక్ చేసేసి దాంట్లో ఉండే పెరుగంతా వచ్చేస్తదని చెప్పి నేను దాంట్లోనే మజ్జిగ చేసేస్తున్నా. అండ్ గిన్నెలు కూడా సేవ్ చేద్దామని. సో, దాంట్లో నీట్‌గా వాటర్ ఏసేసి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ కొంచెం నిమ్మకాయ పిండాను. అండ్ దాంతో పాటు అలాగే సాల్ట్ ఇంకా కొంచెం జీరా పౌడర్ ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఏసుకోవచ్చు. నేనైతే జీరా వేయలేదు. కానీ మీరేసుకుంటే చాలా బావుంటది. నేనైతే జస్ట్ సాల్ట్ ఇంకా నిమ్మకాయ ఏసి నీట్‌గా మిక్స్ చేసేసాను వాటిని. అండ్ దాన్ని కప్స్‌లో ఏసేస్తే అదే ఈరోజు డ్రింక్. నాకు ప్రతి ఫుడ్‌తో తినేటప్పుడు ఏదో ఒక డ్రింక్ ఉండాలి. ఐ డోంట్ నో వై. ఇట్స్ లైక్ దట్ ఫీలింగ్ అనమాట. నైస్‌గా ఒక డ్రింక్ అండ్ ఫుడ్ నీట్‌గా ప్రెజెంటెడ్‌గా ఉండాలి. అండ్ థాట్స్ వాట్ హౌ ఐ లైక్. సో, నాకు ఈ గ్లాసెస్ నా గ్రాడ్యుయేషన్‌కిచ్చారు. వాటినసలు వాడడమే లేదు. అందుకని చెప్పి ఈరోజు వాడుతున్నాను. సో, మమ్మీ, డ్యాడీకైతే నేనొక 2 గ్లాసెస్‌లో వేసేసి, అలాగే ఫుడ్ కూడా నీట్‌గా డెకరేట్ చేశా. జస్ట్ ఒక పిట్టా బ్రెడ్ దాన్ని 3 స్లైసెస్‌లో కట్ చేసి అండ్ దాంతో పాటు పిట్టా బ్రెడ్ పైన నేను కొంచెం నిమ్మకాయ ఏసేసా. అందుకని దాన్ని నీట్‌గా వైప్ చేసేసా. నేనే తింటా కాబట్టి. అండ్ అలాగే కొంచెం పప్పు పెట్టేసి నేనైతే కొంచెం తక్కువ పప్పు పెట్టుకున్నా. బట్ మమ్మీ, డ్యాడీకి కొంచెం ఎక్కువ పప్పు పెట్టా. అండ్ అలాగే కొన్ని ఆనియన్స్ అండ్ దిస్ ఈజ్ మై లంచ్. ఇక్కడే మా డ్యాడీ అడిగాడు నాకు కావాలని చెప్పేసి ఆ ఫుడ్ చూసాక. సో, అందుకని డ్యాడీకి ఒక ప్లేట్, మమ్మీకి ఒక ప్లేట్ ఇచ్చి నేను కొత్తది చేసుకున్నాను. అండ్ వెయిట్ మీకు కూడా చూపిస్తా ఎలా ఉందో. దట్ ఈస్ హౌ ఇట్ లుక్స్ గైస్ విత్ ద మజ్జిగ యాస్ ద డ్రింక్ అండ్ దిస్ ఈస్ సో ప్రిటీ. నాకు ఇలా చేసుకొని తినడం కూడా చాలా ఇష్టం. చాలా ఈజీగా అయిపోవాలా ఒక 10 మినిట్స్‌లో అయిపోవాలి ఫుడ్ ఏదైనా. బట్ ఆఫ్ కోర్స్ పెద్దలు చేసే ఫుడ్స్ కూడా నాకు చాలా నచ్చుతది. నాకు కొన్ని ఫుడ్ మా మమ్మీ చేసేవైతే పిచ్చి. అసలు గుత్తొంకాయ మా మమ్మీ చేస్తది నెక్స్ట్ లెవెల్ ఉంటది. బయట ఎక్కడ తిన్నా అస్సలు బావుండదు. మా మమ్మీ చేసేది చాలా బావుంటది. అలాంటి దాంట్లోనే ఫిష్ కర్రీ కూడా ఒకటి నేనిప్పుడు తిన్ను. బట్ ఐ యూజ్డ్ టు లవ్ మై మామ్స్ ఫిష్ కర్రీ. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ ఎనీవే ఇక్కడైతే నేను నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ చేద్దామనైతే వచ్చేసా. ఫస్ట్ అయితే పింపుల్ ప్యాచెస్ ఓపెన్ చేసి ఫేస్ ఐష్ నీట్‌గా వాష్ చేసుకొచ్చేసా. ఆఫ్‌కోర్స్ ఫేస్ వాష్ అంటే నేను ఫస్ట్ ఆయిల్ క్లెన్స్ చేస్తాను. దాని తర్వాత నార్మల్ ఫేస్ వాష్‌తో వాష్ చేసుకున్న తర్వాత ఐ యామ్ యూజింగ్ మై స్కిన్ కేర్. నేనైతే ఇక్కడ ఒక టోనర్ యూజ్ చేశా. దాని తర్వాత ఒక సీరమ్. అసలు నేను స్కిన్ కేర్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. బట్ ఈ మంత్ ఇంకొక 1 మంత్ నేను ఏం కొనకూడదు. ఒక్క స్కిన్ కేర్ ప్రొడక్ట్ కూడా కొనకూడదు. ఎందుకంటే ఐ యామ్ టూ బ్రోక్ ఫర్ దిస్ మంత్. అంతా ఉండే ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నా. సో, ఉండే ప్రొడక్ట్స్‌తోనే నేను టోనర్, సీరమ్ అలాగే ఐ క్రీమ్ కూడా అప్లై చేస్తున్నా. లిటరల్లీ నా దగ్గర ఎంత స్కిన్ కేర్ ఉందంటే, ఇంకొక 4, 5 పీపుల్ వచ్చినా కూడా నేను అందరికీ ఒక 1 మంత్ ఫ్రీగా స్కిన్ కేర్ చేయొచ్చు అంతుంది నా దగ్గర. సో, ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు యూజ్ అప్ ఆల్ ఆఫ్ ఇట్. అసలు కొత్త ప్రొడక్ట్స్ చూస్తే ఈజీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతాం గదా! అండ్ ఈవెన్ ఐ డూ. సో, ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు స్టాప్ థాట్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్. తర్వాత మళ్ళీ మనం రెగ్యులర్‌గా వచ్చేద్దాము. అండ్ ఇక్కడైతే లాస్ట్ బట్ నాట్ ద ఫైనల్ స్టెప్ ఇదొచ్చేసి కొత్త యాక్ని క్రీమ్ అని చెప్పా గదా! డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారని చెప్పేసి. సో, ఐయామ్ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. నేను ఇంతకు ముందు గూడా కొన్ని సార్లు యూజ్ చేశా. అండ్ దే నెవర్ వర్క్డ్ అండ్ ఐయామ్ లైక్ ఐ జస్ట్ డోంట్ లైక్ ఇట్. అవి టూ స్ట్రాంగ్ అయిపోతది నా స్కిన్‌కి. ఫుల్ డ్రై చేస్తది. నాకు అస్సలు నచ్చదు. బట్ ఐ వాంట్ టు గివ్ దిస్ వన్ ఎ ట్రై. అందుకనే ఇది అప్లై చేసే ముందే నా స్కిన్‌ని నీట్‌గా మాయిశ్చరైజ్ చేసుకొని మంచిగా అంటే యాక్టివ్స్ ఏం లేకుండా జస్ట్ హైడ్రేటింగ్ ప్రొడక్ట్సే అప్లై చేశాను. దాని తర్వాత నా ఫోర్‌హెడ్ పైన స్టార్ట్ చేసి, అక్కడ నేను లైట్‌గా కొంచెం కొంచెం ట్యాప్ చేస్తూ అంటే గట్టిగా అప్లై చేయకుండా లైట్‌గా అప్లై చేశా. అలాగే నా యాక్ని ఉండే సైడ్ కూడా నేను కొంచెం ఎక్కువ అంటే నేను జస్ట్ ఒక బిగ్ పీ సైజే తీసుకొని అదే అప్లై చేశా మొత్తం. కానీ కళ్ళ కింద అస్సలు అప్లై చేయలేదు. అండ్ నోస్ దగ్గర, మౌత్ దగ్గర ఎక్కడైతే చాలా డెలికేట్‌గా ఉంటుందో అక్కడక్కడైతే అస్సలు అప్లై చేయలేదు. ఓన్లీ ఫోర్‌హెడ్ పైన, బుగ్గల పైన అండ్ చిన్ పైన మాత్రం అప్లై చేశా. అండ్ దెన్ లిప్ బాల్మ్ నేను ఆల్రెడీ ఈ క్రీమ్ అప్లై చేసే ముందే లిప్ బాల్మ్ గూడా అప్లై చేసుకున్నా. బట్ ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత గూడా కొంచెం లిప్ బాల్మ్ అప్లై చేసుకుంటున్నా. సో, దట్ ఈస్ మై స్కిన్ కేర్ గైస్. ఈ రోజుటికి నా స్కిన్ కేర్ అయితే అంతే అండ్ అది అయిపోయింది గూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పనుకునే ముందు బెడ్ కొంచెం సర్దుకుంటున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం పనుకొని లేసి చెత్త చెత్త చేశా గదా! అలా బెడ్ నీట్‌గా ఉందంటే నాకు పనుకున్న వెంటనే నిద్రొచ్చేస్తది. బెడ్ చెత్త చెత్తగుంది, రూమ్ చెత్త చెత్తగుందంటే నాకు అస్సలు నిద్ర రాదు. అండ్ అలాగే ఇక్కడ సర్దేవి కూడా చాలా ఉన్నాయి. బట్టలు, ఈ దుండులు అన్నీ నేనే కిందేసేసానసలు. సో, అవన్నీ నీట్‌గా సర్ది పెట్టేస్తున్నా. ఎంత అసలు 10 మినిట్స్ పడుతుందంటే 10 మినిట్స్‌లో అన్నీ కంప్లీట్ చేసి హ్యాపీగా పనుకోవచ్చు. ఇది మళ్ళీ చేద్దాంలే అనుకుంటే అది మళ్ళీ ఎప్పుడవుతుందో ఏమో! అందుకే దిస్ ఇస్ లైక్ ఎ రూల్ ఓకే.
మనం ఏమైనా పని 5 మినిట్స్ లోపల చేయగలుగుతామంటే అది లిటరల్లీ అప్పటికప్పుడు చేసేయాలి. 5 మినిట్స్ కన్నా ఎక్కువ పడుతుందంటే యూ కెన్ పోస్ట్‌పోన్. బట్ 5 మినిట్స్ అంటే యూ హావ్ టు లిటరల్లీ అప్పుడప్పుడు చేయాలి. ఐ రెడ్ ఇట్ సమ్‌వేర్ గైస్, ఏదో బుక్‌లో ఆ బుక్ పేరు గుర్తు రావట్లేదు. ఇక్కడికి నేను కొత్త టాప్ తీసుకున్నా ఈరోజు షాపింగ్‌కెళ్ళినప్పుడు. సో, అదే దాన్ని అంటే రేపు ఆఫీస్‌కేసుకెళ్దామని చెప్పి అది చేస్తున్నా. అండ్ అలాగే నేనిక్కడ కొత్త జ్యువెల్లరీ పెట్టుకోవడానికి ఒక గ్లాస్ తెచ్చుకున్నా. ఎందుకంటే రోజు నేను నైటే డిసైడ్ చేసుకుంటా రేపటికి ఏం జ్యువెల్లరీ ఏసుకోవాలని చెప్పి. అవి అక్కడే టేబుల్ పైన పెడితే చిందరవందర అయిపోతాయని చెప్పి ఐ గాట్ దిస్ క్యూట్ లిటిల్ గ్లాస్ హోల్డర్ లాగా. సో, దాంట్లో రేపేసుకోవాల్సిన చైన్, బ్రేస్లెట్స్, రింగ్స్, ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ దాంట్లో ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకుంటా. అండ్ ఇక్కడైతే నైట్ నేను నా స్కిన్ కేర్ ప్యాచెస్‌ని గూడా అరేంజ్ చేసుకుంటున్నాను. అండ్ ఐయామ్ వాచింగ్ దిస్ న్యూ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ. అండ్ ఐయామ్ అబ్సెస్డ్ విత్ ట్రూ క్రైమ్ గైస్. మీకు తెలిసే ఉంటది ఈ పాటికి. ట్రూ క్రైమ్ అంటే నాకు పిచ్చి అండ్ ఐ వాచ్ ఇట్ లైక్ క్రేజీ. మా ఇంట్లో వాళ్ళు కూడా అసలు ఎందుకు అంటారు. బట్ ఐయామ్ జస్ట్ అబ్సెస్డ్. మీకు కూడా ట్రూ క్రైమ్ ఇష్టమైతే ప్లీజ్ లెట్ మీ నో. అండ్ మీరు ఎవరిని వాచ్ చేస్తారో కూడా చెప్పండి. ఐయామ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ సమ్‌వన్ హూ డస్ థట్ ఇన్ తెలుగు. బికాజ్ ఐయామ్ రియల్లీ ఇంట్రెస్టెడ్. బట్ నాకెవ్వరు దొరకట్లేదు. మీకు తెలిసైతే ప్లీజ్ కమెంట్ డౌన్. అండ్ దట్స్ ఇట్. నేనైతే ఇక్కడ జస్ట్ క్విక్‌గా లాస్ట్ మినిట్ ఆర్గనైజేషన్ చేస్తున్నాను. ఇక్కడ నివియా వాళ్ళు కొత్త లిప్ బాల్మ్స్ పంపించారు నాకు. దే ఆర్ లిప్ ఆయిల్స్. వాటిని కూడా నీట్‌గా అరేంజ్ చేసుకుంటున్నా. అండ్ నాకు లిప్ ఆయిల్స్ అంటే అంత ఇష్టం ఉండదు. బట్ దే యాక్చువల్లీ వర్క్ వెల్ కాబట్టి ఐయామ్ జస్ట్ గివింగ్ ఇట్ ఎ ట్రై నివియాది. అండ్ ఇక్కడైతే ఫోను కూడా చార్జ్ పెట్టేసి, ఇంకా బేసిక్ చేసే పనులుంటది గదా! నిద్రబోయే ముందు ఫోను చార్జ్ పెట్టడం, అలారం పెట్టుకోవడం, ఇంకా జస్ట్ క్లిప్స్, గిఫ్ట్స్, ఇంకా తుపాన్లు అవన్నీ సర్దడం. అండ్ దట్స్ లైక్ పనుకునే ముందు చేసే పని. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈరోజు వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. రేపటి నుంచి వాయిస్ ఓవర్ వీడియోస్ రాకపోవచ్చు. మేబీ వీక్లీ 1 ఆర్ 2. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ బాయ్.